హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ అండ్ దాంతోపాటు సంక్రాంతి శుభాకాంక్షలు అండి. సో నేను ఇవాళ సంక్రాంతి వ్లాగ్ తీసుకొని వచ్చాను. సో మీ అందరికీ తెలుసు మేము యుఎస్లో ఉంటాము అని. మాకు షికాగో కాబట్టి వెదర్ చాలా చల్లబడిపోతుంది. ఇప్పుడు జనవరిలో ఆల్మోస్ట్ మైనస్ టెంపరేచర్స్లో ఉన్నాయి. ఇది యాక్చువల్గా ఈ ముగ్గేసింది అయితే నేను మన భోగి రోజు వేశాను. భోగి రోజు అయితే మాకు టెంపరేచర్స్ ఆల్మోస్ట్ -12 -13 పడిపోయింది అండ్ స్నోఫాల్ కూడా ఉండింది. సో అంతా క్లీన్ చేసుకొని ఒకసారి ముగ్గు పెట్టుకున్నామనేసి పెట్టుకున్నాను ఆ రోజు. ఇంకా సంక్రాంతి రోజు అయితే మార్నింగ్ లేవగానే ఫస్ట్ మా బాబుని రెడీ చేసి వాడిని స్కూల్ పంపించేయాల్సి వచ్చిందండి ఫాస్ట్గా. ఎందుకంటే ఇక్కడ యూఎస్లో మాత్రం స్కూల్స్ హాలిడేస్ ఉండవు కదా, సో ఖచ్చితంగా వాళ్ళని స్కూల్ పంపించాలి. సో వాడికి బాక్స్ అన్నీ రెడీ చేసి పెట్టేసి వాడిని పంపించేశాక నేను రెడీ అయిపోయానండి పూజ చేసుకుందామని చెప్పని. సంక్రాంతి అయితే ఊర్లో చాలా బాగా చేసుకుంటాం కదా. మాదైతే రాయలసీమ, సో నంద్యాల నుంచి నేను. బట్ మాకు సంక్రాంతి చాలా బాగా చేస్తారు. మా ఊర్లో పేర్వాడ అవన్నీ ఉంటాయి అన్నమాట. బట్ ఇక్కడ యూఎస్లో ఉంటున్నాం కాబట్టి ఇంకా సింపుల్గా చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి చేసుకుంటున్నాము. ఎందుకంటే వెదర్ కూడా సపోర్ట్ చేయదు. ముగ్గులు వేసుకోవాలి మంచిగా, అన్నీ చేసుకునే దానికి కూడా వర్కౌట్ అవ్వదు. ఇక్కడ స్నో పడుతుంది కాబట్టి మాకు షికాగోలో. సో సింపుల్గా పొంగల్ చేసుకొని నైవేద్యం పెట్టేద్దాం అనుకున్నాను. మేము ఊర్లో అయితే అమ్మ వాళ్ళు అయితే భక్షాలు చేస్తారు, పులిహోర, సో అన్నీ వెజ్ కర్రీస్ ఉంటాయి, పప్పు అన్నీ పక్కా ఇవన్నీ చేసుకుంటాము. భక్షాలు అయితే మాకు ప్రతి పండగకి మ్యాండేటరీ. సో ఇక్కడ మేము యూఎస్లో ఉంటాం కాబట్టి కొంచెం భక్షాలు అనేది పెద్ద ప్రాసెస్ కాబట్టి నాకు టైం సరిగ్గా ఇవాళ పొంగల్తో సరిపెట్టుకుంటున్నాము. ఒక పొంగల్ పెట్టేసుకొని దేవుడికి ప్రసాదం టెంకాయ కొట్టుకుందామని అనుకున్నాము. కుక్కర్లో పెట్టిన రైస్ పప్పు అయితే ఉడికిపోయినాయి కొంచెము. సో నేను ఆల్రెడీ మ్యాష్ చేసి పెట్టుకున్న బెల్లం ఉంటుంది కదా, దాన్ని వేసి కొద్దిగా వాటర్, ఎందుకంటే బాగా తిక్కగా అనిపిస్తుంది అండ్ ఆ బెల్లం కూడా కరగాలి కదా. సో అందువల్ల కొంచెం వాటర్ కూడా పోసుకుంటున్నాను నేను. సో అది వాటర్ పోసుకుంటే ఆ వేడికి కొంచెం తొందరగా కరిగిపోతుంది బెల్లం అని. ఈ పొంగలంతా రెడీ అయ్యే టైంకి నేను పూజా రూమ్లో మొత్తము అన్నీ రెడీ చేసి పెట్టుకుందామని వెళ్ళాను. సో పూజ రూమ్లో అన్నీ రెడీ చేసి పెట్టేసుకొని నేను ఒకసారి పొంగల్ కూడా ఫినిష్ అయిపోయి ఉంటుందని అనుకున్నాను. నా పొంగల్ అయితే ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయిందండి. సో ఇది అంత బాగా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసుకొని దీనికి నేను జీడిపప్పు, బాదం పప్పు అవన్నీ చిన్న చిన్న ఫ్లేక్స్ ఉండేవి తీసి నేను ఫ్రై చేసుకున్నాను నెయ్యిలో. సో ఆ నెయ్యిలో ఫ్రై చేసుకున్నదంతా తీసి మళ్ళీ ఈ పొంగలిలో మిక్స్ చేసుకున్నాను. దేవుడికి పెట్టాల్సిన పొంగలి ఒక బౌల్లో తీసుకొని నేను అన్ని ప్లేట్లో అరేంజ్ చేసుకున్నాను. లైక్ బనానాస్, టెంకాయ, పూజ అయితే చాలా బాగా చేసుకున్నానండి. చాలా హ్యాపీ అనిపించింది పూజ అయిపోయాక. సో మేమైతే ఈ ఇయర్ సంక్రాంతి చాలా బాగా చేసుకున్నాము. మీరు కూడా సంక్రాంతి పండుగ మీ చుట్టాలతోటి అందరితోటి కలిసి చాలా బాగా సెలబ్రేట్ చేశారని అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ మినీ వ్లాగ్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి మినీ వ్లాగ్స్ ఎన్నో చూడాలని అనుకుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.